Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ కైనెమాటిక్స్ పార్ట్ 5. సో ఈ పార్ట్ 5 లో నేను స్ట్రీమ్ ఫంక్షన్, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ యొక్క న్యూమరికల్ టైప్స్, నెక్స్ట్ రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్, రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్ ఫాలోడ్ బై వర్టిసిటీ, circulation, shear strain, shear linear strains, next shear stress induced in the 2D system. 2D ఫ్లో ఉన్నప్పుడు షియర్ స్ట్రెస్ ఎలా వస్తుంది, మనం 1D ఫ్లో ఉన్నప్పుడు షియర్ స్ట్రెస్ ఎలా వస్తుందో మనం ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము యాజ్ పర్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఇక్కడ 2D డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఫ్లో అనేది షియర్ స్ట్రెస్ అనేవి ఎలా అప్టైన్ అయితే అన్నది డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఈ స్ట్రీమ్ ఫంక్షన్ అండ్ ఫై ఫంక్షన్ యొక్క క్వశ్చన్స్ రీసెంట్ టైంలో చాలా వస్తున్నాయండి, చాలా వస్తున్నాయి రీసెంట్ టైంలో. అంటే ఆఫ్టర్ 2010 ఏ ఎంట్రన్స్ తీసుకున్నా కూడా దీనిపైన న్యూమరికల్స్ అనేవి వెరీ కామన్ అయిపోయాయి. ఏది, స్ట్రీమ్ ఫంక్షన్ అండ్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ నుంచి న్యూమరికల్స్ అండ్ కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే లైక్ a1 v1 ఈజ్ ఈక్వల్ టు a2 v2 కానివ్వండి, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0, వీటి నుంచి కానీ మనకు 2010 నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు. రైట్, అండ్ ఈ క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో అపియర్ అవుతూ ఉన్నాయి. ఓకే, రైట్, క్వశ్చన్ నెంబర్ 54. సో మనకు చూడండి, మనకు సైకామా 5 పైన ఎలాంటి న్యూమరికల్స్ ఉంటాయంటే, ఫస్ట్ సైకామా 5 ఇచ్చేస్తాడు. ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒకటి యూ కామా వి. ఇంకొక మోడల్ ఎలా ఉంటుందంటే, సై ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద 5, లేదంటే రివర్స్, 5 ఇస్తాడు, ఫైండ్ ద సై. ఓకే, నెక్స్ట్ స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రీమ్ లైన్ యూజ్ చేసుకొని డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడం. చూడండి, ఇది 2015 ఏడబ్ల్యూలో అడిగాడు టీఎస్లో, ఇది 2015 ఏడబ్ల్యూలో అడిగాడు. చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి క్వశ్చన్స్. సేమ్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు ఒకే చాప్టర్ నుంచి వచ్చాయి. ఇట్ మీన్స్ దట్ 4 మార్క్స్ ఫర్ ద తెలంగాణ పీపుల్. టీఎస్లో ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి మీకు 4 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వచ్చినట్టే. అండ్ వెరీ ఈజీ. యాక్చువల్లీ మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ వస్తే, మ్యాథమెటికల్ అప్రోచ్ బాగుంటే మీకు చాలా ఈజీగా అయిపోతాయి. ఓకే, విల్ సీ దట్. ఈ 4 మోడల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 మోడల్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా మనకు అడుగుతున్నాడు, ఈ 4 మోడల్స్. ఓకే, రైట్. సొల్యూషన్ చూడండి, ద వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఇన్ 2-dimensional ఫ్లో ఫీడ్ ఈస్ గివెన్ బై. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఇచ్చాడు అంటే ఏంటి, 5 ఇచ్చాడు, x² మైనస్ y² అని. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ, రైట్, అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, గివెన్ 5, ఫైండింగ్ u, v. Okay, right, we know that u is equal to minus dou phi by dou x. Minus dou by dou x of phi value is x² minus y² which is 2x. Next, similarly v find out చేయండి. v is equal to minus dou phi by dou y. Minus dou by dou x of x² minus y² చేస్తే మీకు ఏమొస్తుంది, లైక్ minus 2y వస్తుంది. రైట్, సో you required velocity at 1,1 square root of u² plus v², right? So square root of 2x² plus 2y². సో మీరు 1,1 కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 whole square, 2 into 1 whole square, right? సో 2² plus 2² root 8 అంటే 2 root 2 అని రాయొచ్చు. సో ఆన్సర్ విల్ బి C. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఏమంటున్నాడు అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ రిలేటెడ్ టు ఫ్లూయిడ్ ఫ్లో. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్, మూడు పారామీటర్లు ఇచ్చాడు. ఓకే, అమాంగ్ దిస్
విచ్ ఎగ్జిస్ట్ ఇన్ రొటేషనల్ ఫ్లో అండ్ ఇర్రోటేషనల్ ఫ్లో. రెండు ఉండాలి, రొటేషనల్ ఉండాలి, ఇర్రోటేషనల్ ఉండాలి. వెలాసిటీ అనేది రొటేషనల్ కి ఉంటుంది, ఇర్రోటేషనల్ కి ఉంటుంది. నెక్స్ట్, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అనేది ఓన్లీ ఎగ్జిస్ట్ ఫర్ ఇర్రోటేషనల్. ఆల్రెడీ మనం పార్ట్ 4 లో నేర్చుకున్నాం ఇది. ఓకే, నెక్స్ట్ psi ఎగ్జిస్ట్ ఫర్ rotational and as well as irrotational. Okay, so rotational and as well as irrotational only A comma C ki maatrame unnai. So answer will be A and C. Okay, option C. Next question number 56. A two-dimensional flow is described by velocity components u is equal to 2x, v is equal to minus 2y. Right? The discharge between the point 1 comma 1 and 2 comma 2 is equal to 1 comma 1 and 2 comma 2. ఇక్కడ ఏంటి మనకి ఇచ్చాడు ఏంటి, u comma v given, right? So we required discharge required. For that you need to find the psi value. సో ఇక్కడ చూడండి, psi వాల్యూ ఫైండ్ అవుట్ చేసే లెవెల్ 2 లో మళ్ళీ ఇంకొక కొంచెం పెద్ద ఈక్వేషన్ ఇస్తాను. బట్ టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూబీయింగ్ మనము ఇది చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో చూడండి, నేను మళ్ళీ లెవెల్ 2 లో ఒక పెద్ద ప్రాబ్లం వేస్తాను, అంటే కొంచెం లెంతీ ఫంక్షన్స్ ఇస్తాను. దాని నుంచి మీరు ప్రొసీజర్ నేర్చుకోండి. ఇక్కడ కూడా చెప్తాను, బట్ అక్కడైతే ఇంకా యాప్ట్ గా ఉంటుంది. చూడండి, u ఇచ్చాడు 2x అని, v ఇచ్చాడు మైనస్ 2y. వి రిక్వైర్డ్ psi కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ psi కావాలంటే ఏం చేయాలంటే u is equal to minus dou psi by dou y అని రాయండి. నెక్స్ట్ v is equal to dou psi by dou x. ఇవి మనకు తెలిసిన ఈక్వేషన్స్. సో u అంటే ఏంటి, u మీన్స్ 2x is equal to minus of dou psi by dou y. సో సిమిలర్గా చూడండి, v అంటే ఏంటి, మైనస్ 2y is equal to dou psi by dou x. సో ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ని మనం ఏమని రాయొచ్చు అంటే, రైట్, సో 2x dou y is equal to minus of dou psi and minus of 2y dou x is equal to dou psi. రైట్, ఇలా రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత యూ కెన్ గో ఫర్ ద ఇంటిగ్రేషన్. సపరేట్ చేశారు కదా, సపరేట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందండి, మైనస్ psi ఈజ్ ఈక్వల్ టు 2xy ప్లస్ c అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, psi ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2yx ప్లస్ c అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్ టర్మ్స్ ఒకేసారి రాయాలి. కామన్ టర్మ్స్ ఒకేసారి రాయాలి. కామన్ టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కామన్ టర్మ్స్ ఎవరండి ఇక్కడ, లెటెస్ట్ టేక్ ఇది కూడా మైనస్ 2xy అని. మైనస్ 2xy అనేది ఒక కామన్ టర్మ్. తర్వాత చూడండి, ఇది c1 ఇది c2 అనుకోండి. ఓకే, సో తర్వాత కామన్ టర్మ్స్ కాకుండా మిగిలిన టర్మ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి, c1 ప్లస్ c2 అని. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ psi ఫంక్షన్. నేను మళ్ళీ చెప్తాను లెవెల్ 2 లో. సో లెవెల్ 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో లెక్చర్లో నేను ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఒక క్వశ్చన్ తీసుకొని చేస్తాను, నో వరీస్. సో మైనస్ 2xy c ప్లస్ c కదండి. సో మైనస్ 2xy ప్లస్ c అనేది మనకు psi ఫంక్షన్. సో psi వచ్చేసింది ఎంత, మైనస్ 2xy అని. మనకు కావాల్సింది ఏంటి, డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు psi2 మైనస్ psi1. సో psi2 మైనస్ 2xy ఆఫ్ 2 comma 2 మైనస్ 2xy ఆఫ్ 1 comma 1. సో ఇప్పుడు చేస్తే మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఏమవుతుంది, మైనస్ 8 ప్లస్ 2 విచ్ ఈజ్ 6. మైనస్ 6 కి మాడ్యులస్ ఫంక్షన్ అప్లై చేస్తే ప్లస్ 6 అయిపోయింది. 6 యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ద స్ట్రీమ్ ఫంక్షన్ ఫర్ ఎ పొటెన్షియల్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై, స్ట్రీమ్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు స్ట్రీమ్ ఫంక్షన్ గివెన్
psi is equal to x square minus y square. The corresponding potential function is given psi, we have to find phi. Find the phi. Phi ఎంత అంటున్నాడు. సో మనకు తెలిసిన టర్మ్స్ ఏంటి అంటే చూడండి, u is equal to మైనస్ ఆఫ్ డో సై బై డో వై. అదేవిధంగా ఇక్కడ u అంటే ఏంటండి, మైనస్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్. కరెక్టా? ఎస్. సో ఈక్వేషన్ 1 is equal to ఈక్వేషన్ 2 చేయొచ్చు, బికాస్ u is equal to మైనస్ ఆఫ్ డో సై బై డో వై which is equal to మైనస్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్. సో మైనస్ మైనస్ క్యాన్సల్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సల్. డో సై, డో బై డో వై ఆఫ్ ఫై, డో బై డో వై ఆఫ్ ఫై అరే సారీ సై అంటే స్ట్రీమ్ ఫంక్షన్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డో ఫై బై డో ఎక్స్. రైట్ నా? సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే 0 మైనస్ 2xy వచ్చింది. 2xy ఇజ్ ఈక్వల్ టు 2xy సారీ 2y is equal to డో ఫై బై డో ఎక్స్. సో ఇప్పుడు మళ్ళీ మనము 2y డో ఎక్స్ is equal to డో ఫై అని రాసేయండి అండ్ ఇంటిగ్రేషన్ చేసేయండి. సో చేస్తే ఏమొస్తుంది, 5 is equal to మైనస్ ఆఫ్ 2xy ప్లస్ c వచ్చింది. దీన్ని మీరు -1తో మల్టిప్లై చేస్తే యూ కెన్ గెట్ దిస్. సో ఆన్సర్ విల్ బి 2xy. ఆ ఫంక్షన్ ఏమవుతుంది, 2xy ఫంక్షన్ అవుతుంది. రైట్? సో ఇప్పటికీ మనము 3 మోడల్స్ చూసేసాం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ఇది 4th మోడల్ అండి. ఏంటంటే స్ట్రీమ్ ఫంక్షన్ ఈస్ గివెన్ బై, స్ట్రీమ్ ఫంక్షన్ ఇచ్చాడు, psi ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ y క్యూబ్ అనే ఒక స్ట్రీమ్ ఫంక్షన్ ఇచ్చాడు. దెన్ ద వాల్యూస్ ఆఫ్ u అండ్ v కావాలి అంటున్నాడు. మనకు తెలుసు u అండ్ v కావాలి అంటే u ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో సై బై డో వై అని. రైట్? మైనస్ ఆఫ్ డో సై బై డో వై. సై అంటే ఏంటి, 3x² మైనస్ y క్యూబ్ కదా. ఇక్కడ నుంచి ఏమొస్తుందండి, ఎస్. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాయొచ్చు, 3x² మైనస్ 3y² అని రాయొచ్చు. 3x² మైనస్ 3y², బట్ ముందు మైనస్ ఉంది కాబట్టి 3y² మైనస్ ఆఫ్ 3x² అయింది. అదేవిధంగా వెలాసిటీ ఇన్ y డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే, స్మాల్ v ఫైండ్ అవుట్ చేస్తే అదేమవుతుంది, డో సై బై డో ఎక్స్ అవుతుంది. సో డో బై డో ఎక్స్ ఆఫ్ సై వాల్యూ కనుక మీరు చూస్తే అదేమవుతుందో ఒకసారి చూద్దాం. 3x² మైనస్ y క్యూబ్. సో x 6xy మైనస్ 0 విచ్ ఇస్ 6xy. సో u వాల్యూ వచ్చేసి 3y² మైనస్ 3x², v వాల్యూ వచ్చేసి 6xy. సో ఆన్సర్ విల్ బి A. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. సో 59 ఆన్సర్ చూడండి. ఇది కూడా కొంచెం లెవెల్ 2 టైపే, బట్ వీ కెన్ సాల్వ్. ఏమంటే 5 ఇచ్చాడు, ఇంతకుముందు సై ఇచ్చాడు, 5 అడిగాడు, ఇప్పుడు 5 ఇచ్చాడు. we need to find the psi ఫైండ్ అవుట్ చేయాలి. రైట్? 5 ఏమి ఇచ్చాడండి, log to the natural log of x² and plus y². సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే u వాల్యూ రాయండి. u is equal to మైనస్ ఆఫ్ డో సై బై డో వై is equal to మైనస్ ఆఫ్ డో ఫై బై డో ఎక్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ నుంచి మనము ఏం రాస్తున్నాము, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసి డో సై బై డో వై is equal to డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ x² ప్లస్ y². రైట్? సో ఇక్కడ నుంచి 1/x² ప్లస్ y² ఇంటూ 2x అని రాయొచ్చు. సో డో ఫై బై డో వై is equal to 2 ఇంటూ x బై x² ప్లస్ y² అని రాశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ డో వాల్యూ తీసుకెళ్ళి ఇటు సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇంటిగ్రేట్ చేస్తాను బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేట్ చేస్తే ఇది సై అవుతుంది,
2 ముందుకు వచ్చేసిందండి. సో ఇదేమవుతుంది అంటే టోటల్ tan ఇన్వర్స్ ఫామ్ లోకి వెళ్ళిపోయింది. tan ఇన్వర్స్ ఆఫ్ y బై a. a అంటే ఇక్కడ x ప్లస్ c. ఇది మనకు కావాల్సిన ఫంక్షన్. సో ఆన్సర్ విల్ బి psi is equal to 2 tan inverse of y by x plus c, right? So answer will be 2 tan inverse y by x. Answer will be c. Next question number 60. ఏమంటున్నాడు, ఇన్ ఏ 2 డైమెన్షనల్ ఫ్లో. సో ఇప్పటి వరకు మనము వెలాసిటీ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం చూసాము, phi ఇస్తే psi ఫైండ్ అవుట్ చేయడం చూసాము, psi ఇస్తే phi ఫైండ్ అవుట్ చేయడము చూసాము, ఏదైనా వెలాసిటీ ఇస్తే psi ఫైండ్ అవుట్ చేయడం కూడా చూసాము. ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏది, ఓన్లీ ఈ స్ట్రీమ్ లైన్ అండ్ ఫ్లో లైన్ ఈక్వేషన్, ఐ మీన్ పొటెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకు లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్. సో ఫర్ ఎ గివెన్, ఇది మనం పార్ట్ 1 లో కూడా నేర్చుకున్నాము. ఫర్ గివెన్ స్ట్రీమ్ లైన్ psi is constant. It means that dou psi is equal to constant. సో మనము టోటల్ డెరివేటివ్ నుంచి ఏం రాయొచ్చండి, చేంజ్ ఇన్ psi ఫంక్షన్ is equal to dou psi by dou x into dx ప్లస్ dou psi by dou y into dy అని రాయొచ్చు. సో ఈ టోటల్ టర్మ్స్ లో మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని మనము v అని రాయొచ్చు, vdx అని రాయొచ్చు, రైట్? దీన్ని v అని రాస్తే దీన్ని మైనస్ u అని రాయాలి, దీన్ని మనము మైనస్ udy అని రాస్తాం. సో ఇది కాన్స్టెంట్ కి చేంజ్ 0 కాబట్టి vdx is equal to udy అవుతుంది. సో dy by dx ఏమవుతుంది అంటే v by u అవుతుంది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్ కావాలి. చూడండి, ఇన్ ఏ 2 డైమెన్షనల్ ఫ్లో ఫీల్డ్ వెలాసిటీ కాంపోనెంట్స్ ఆర్ u is equal to a, v is equal to a, where a is a non-zero constant and the streamline passes through the 2,6. The equation of the streamline is, right? Equation of streamline ఏంటి, మనం నేర్చుకున్న దాని ప్రకారం dy by dx is equal to v by u. ఓకే, రైట్. సో మనము v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి a అని, u వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి a అని, which is 1. సో dy is equal to dx అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రేషన్ చేస్తే y is equal to x plus c అని వస్తుంది, రైట్ నో? సో ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, 2,6 దగ్గర. అంటే ఇక్కడ 6, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయండి, c వాల్యూ 4 వస్తుంది. సో మనకు కావాల్సిన స్ట్రీమ్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి y is equal to x plus 4. Answer will be C for this question. Y is equal to x plus 4 is the streamline for the required question. Okay, next. Yes, so this question number is 61. So the name అంటే 3-dimensional motion of a fluid, the component of rotation about x axis. See, simple. ఇప్పుడు మనకు 2 types of flows ఉన్నాయి. ఫ్లోస్ అనే 2 types based on a rotational flow, irrotational flow. ఆల్రెడీ డిస్కస్ చేసాం, చూద్దాం. ఇర్రోటేషనల్ ఫ్లో అంటే ఏంటంటే వైల్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏ డైరెక్షన్ లో అయితే పోతుందో ఒక ఫ్లూయిడ్ పార్టికల్ అదే డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఇట్ ఈస్ నాట్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ మాస్ సెంటర్. తన చుట్టూ తాను తిరుక్కుంటూ వెళ్ళకపోతే అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే ఇర్రోటేషనల్ అంటాం. సో అలా కాకుండా రొటేటింగ్ అబౌట్ ఇట్స్ మాస్ సెంటర్ ఉంటుంది అనుకోండి, ఉందనుకోండి, వాటిని ఏమంటాము, రొటేషనల్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇర్రోటేషనల్ ని మనము నెట్ రొటేషన్ 0 అని కూడా అనొచ్చు. నెట్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా మనం అనొచ్చు. పార్ట్ 1 లో దీనిపైన ఒక క్వశ్చన్ కూడా మీకు ప్రజెంట్ చేశాను, రైట్? సో ఇప్పుడు ఈ రొటేషనల్ ఫ్లో యొక్క వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్ ఉంది. రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్ ఒమేగా is equal to half into ijk, dou by dou x, dou by dou y
డో బై డో జెడ్ UVW. దీన్ని మనం ఏమంటాము అంటే రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్ అంటాం. రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఈ రొటేషనల్ ఫ్లో మ్యాట్రిక్స్ అనేది మనకు అబౌట్ ఎక్స్ యాక్సిస్ జరిగింది అనుకోండి. లెటస్ టేక్ ఒక వాటర్ బాటిల్ లేదా వెయిట్. సో ఇది ఒక బాటిల్. ఓకే, ఇదిగోండి, ఈ ఫ్లూయిడ్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుంది అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది అంటే ఇట్ ఈస్ రొటేటింగ్ అబౌట్ దిస్ యాక్సిస్. ఇదిగోండి, ఈ డైరెక్షన్ లో ఉన్న ఈ పెన్ అనేది దానికి ఓరియంటేషన్ చేసి పెట్టారు. అంటే ఫ్లూయిడ్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంది. సారీ, సరిగ్గా కన్వే అవుతుందో లేదో తెలియదు వీడియో. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో దెన్ వీ కెన్ కాల్ దిస్ ఫ్లూయిడ్ ఈస్ రొటేటింగ్ అబౌట్ దిస్ పెన్ యాక్సిస్ అని చెప్పొచ్చు. సో ఎక్స్ యాక్సిస్, రొటేషన్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటంటే ఎక్స్ యాక్సిస్ చుట్టూ కాంపోనెంట్ తిరగడం. సో అలాంటి కేసులో మనము రొటేషనల్ వెలాసిటీ ఎలా రాస్తాము అంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ చుట్టూ తిరగాలి కదా. ఎక్స్ యాక్సిస్ చుట్టూ తిరగాలి అంటే మీరు దీన్ని మూసేయండి. ఇది మూసేస్తే మీకు ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ డెట్ చేస్తారు కదా, అలా హాఫ్ ఇంటూ డో W బై డో Y మైనస్ డో V బై డో Z అవుతుంది. అదేవిధంగా అబౌట్ Y యాక్సిస్ కావాలి అంటే హాఫ్ ఇంటూ డో Z డో X. Xకి కాబట్టి ఇక్కడ U రావాలి, Z కాబట్టి ఇక్కడ W రావాలి. సిమిలర్గా WZ కావాలనుకోండి, హాఫ్ ఇంటూ డో X డో Y రాసేయాలి. తర్వాత Yకి సంబంధించింది V అండ్ Xకి సంబంధించింది U. రైట్, ఇక్కడ నేను చెప్తాను చూడండి, ఇవి ఎలా రాస్తారు, ఎలా రాయొచ్చు అన్నది కొంచెం మీకు అర్థమయ్యేలాగా, అంటే ఏమంటారు, మెమొరీ టెక్నిక్ లాగా చెప్తాను చూడండి. సో ఐ విల్ టెల్ ఫర్ ద WZ, ఒమేగా Z. మీరు మిగతా వాటి కూడా ట్రై చేయండి. మెమొరీ టెక్నిక్ అనేది. సో ఇప్పుడు మీకు రొటేషనల్ వెలాసిటీ అబౌట్ Z యాక్సిస్ కావాలనుకోండి, ఒమేగా Z ఈజ్ ఈక్వల్ టు హాఫ్, అన్నిట్లలో కామన్ హాఫ్. తర్వాత ఇప్పుడు చూడండి, ఎక్స్ వై జెడ్ కదా, ఈ డినామినేటర్లో ఎలా రావాలి అంటే ఎప్పుడు జెడ్ ఇప్పుడు ఈ డైరెక్షన్లోనే రావాలి, ఇలా రావాలి. రైట్, సో ఈ డైరెక్షన్లోనే ఎప్పుడు రావాలి, ఈ డైరెక్షన్లోనే. సో జెడ్ వచ్చింది, జెడ్ తర్వాత మళ్ళీ ఇట్లా, జెడ్ తర్వాత ఇలా మళ్ళీ రావాలి. సో జెడ్ తర్వాత ఎవరు వస్తారు, మళ్ళీ ఎక్స్ వస్తుంది కాబట్టి డో ఎక్స్. ఆ తర్వాత ఎవరు వస్తారు, డో వై. మరి వైకి కాంపోనెంట్ ఎవరు, వి, కాబట్టి వాళ్ళని ఇక్కడ రాయి, వి కాంపోనెంట్ ఇక్కడ రాయి. సో ఎక్స్కి కాంపోనెంట్ ఎవరు, యు, కాబట్టి వాళ్ళని ఇక్కడ రాయి. సో సిమిలర్గా ఒమేగా వైకి చూడండి హాఫ్. సో ఎక్స్ వై జెడ్లో ఇలా రావాలి కదా. రైట్, వై తర్వాత ఇది వై, ఇక్కడ వై వచ్చేసింది, వై తర్వాత ఎవరు రావాలి, జెడ్ రావాలి. ఆ తర్వాత ఎవరు రావాలి, ఎక్స్ రావాలి. సో ఎక్స్కి కాంపోనెంట్ ఎవరు, యు, ఇక్కడ రావాలి. జెడ్కి కాంపోనెంట్ ఎవరు, డబ్ల్యూ, ఇక్కడ రావాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకునే విధానం. సో నౌ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. సో రొటేషన్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ కావాలి అంటే ఫస్ట్ ఒమేగా ఎక్స్ రాస్తారు, హాఫ్ ఇంటూ సీక్వెన్స్ చూసుకోండి, ఎక్స్ తర్వాత వై రావాలి, తర్వాత జెడ్ రావాలి. సో ఈ జెడ్కి సంబంధించిన టర్మ్ డో డబ్ల్యూ, ఓకే, వైకి సంబంధించిన టర్మ్ వి కదా. రైట్, సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఎక్కడ ఉంది చూడండి, డో డబ్ల్యూ బై డో వై డో వి బై డో జెడ్ ఇంటూ హాఫ్. ఆప్షన్ విల్ బి డి. Next, question number 62. The flow is called rotational if the velocity of the flow normal to the plane is equal to. Rotational flow అని ఎప్పుడు అంటారు అంటున్నారు. ఓకే, సో చూడండి, రొటేషనల్ ఫ్లో అనేది ఎప్పుడు అంటామంటే ఇఫ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, then we call it as rotational flow. అప్పుడు ఏమంటారండి, రొటేషనల్ ఫ్లో అంటాం.
ఫర్ సపోజ్ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము, ఇర్రోటేషనల్ ఫ్లో అంటాం. Irrotational flow అంట. Okay, the flow called as rotational if the velocity of flow normal to the plane is equal to angular velocity. Okay, angular velocity కి ఈక్వల్ గా ఉన్నప్పుడు, why is the angular velocity? What? The flow is called rotational if the velocity of flow normal to the plane is equal to, yes, twice the angular velocity, 2 times of no omega z not equal to 0 అయితే rotational flow అని చెప్పవచ్చు. ఓకే, సో లెట్ ఇట్ బి, సో ఆన్సర్ విల్ బి బి. ఇలా పెట్టండి, యాంగులర్ వెలాసిటీ ఎగ్జిస్ట్ అయితేనే రొటేషనల్ అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈస్ గివెన్ బై ద ఎక్స్ప్రెషన్. వెలాసిటీ ఇచ్చాడు. ఓకే, వాట్ ఈస్ ద వర్టిసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటున్నాడు. ఓకే, రైట్, సీ హియర్, వర్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు, వర్టిసిటీ అంటే ఏంటి అంటే 2 times of angular velocity, 2 times of angular velocity, which is nothing but 2 times of half into dou x dou y dou v dou u. అంటే ఇది క్యాన్సిల్ అయింది. సో dou v by dou x minus dou u by dou y called as vorticity, also called as rate of angular velocity. Rate of angular velocity, right? Now we'll see the solution for this. So v ichadu, what is the vorticity of the fluid? Vorticity of the fluid enta antunnadu. Okay, we'll see that. So vorticity kavali ante manam em cheyali, dou v by dou x minus dou u by dou y cheyali. Dou v by dou x, dou by dou x of 8x square y minus dou by dou y of u. ఇది u, ఇది v కదండి, రైట్. u చూడండి 6x క్యూబ్ కదా, ఎస్ 6x క్యూబ్. సో ఫైనల్ గా మనకి ఏమవుతుంది అంటే, సో ఇది ఏమవుతుంది 16xy అవుతుంది, ఇది 0 అవుతుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ విల్ బి 16xy. ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. Question number 64. In terms of velocity components, shear strain rate అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీలో టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du by dy అని రాస్తాం. du by dy అని రాస్తాం. ఓకేనా, రైట్. సో du by dy అని రాసాము అంటే ఏంటంటే, u is the velocity in x direction and v is the velocity in y direction, right? No, so మనం ఆల్రెడీ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ లో మనం చూసింది ఏంటి అంటే, దిస్ వి అబ్జర్వ్డ్, ఇక్కడ 0, ఇక్కడ u ఓవర్ ఏ డెప్త్ ఆఫ్ y. వెలాసిటీ x డైరెక్షన్ లోనే ఉంది, కానీ ఫ్లూయిడ్ లేయర్ అనేది ఏ డైరెక్షన్ లో మారుతుంది, y డైరెక్షన్ లో మారుతుంది కదా. సో ఇది ఓన్లీ 1 డైరెక్షన్ లో. అలా కాకుండా మనము షియర్ స్ట్రెయిన్ ఫర్ ద 2 డైమెన్షనల్ ఫ్లో చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము అంటే, see here, we should consider both the directions. One is dou u by dou y plus dou v by dou x by 2. అంటే ఏం లేదండి, 2 డైరెక్షన్స్ యొక్క వెలాసిటీ గ్రేడియంట్స్ ఆర్ రేట్ ఆఫ్ షియర్ స్ట్రెంత్ తీసుకొని వాటి యావరేజ్ కట్టాలి. ఇట్స్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ dou u by dou y ప్లస్ dou v by dou x. అంటే షియర్ స్ట్రెంత్ 1 డైమెన్షన్ ఉంటే యావరేజ్ కట్టాల్సిన అవసరం లేదు. 2 డైరెక్షన్స్ ఉన్నాయి అంటే ఇటు y డైరెక్షన్ లో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ x డైరెక్షన్ లో కూడా వెలాసిటీ చేంజ్ ఉంది. సో ఇలా, ఓకే, ఇది నేను చూపించలేను, సమ్ 3D లాగా వస్తుంది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ ప్రాబ్లంకి వెలాసిటీ
గ్రేడియంట్ ని కట్టాలి అంటే, రేట్ ఆఫ్ షియర్ స్ట్రెంత్ కట్టాలంటే మనం ఏం చేయాలి, రెండిటి యొక్క యావరేజ్ కట్టాలి, రైట్. సో ఆన్సర్ విల్ బి ఏ ఫర్ దిస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. If u is equal to 3x plus 4y and v is equal to 2x minus 3y, the verticity would be అన్నాడు. ఓకే, verticity అంటే ఏంటి, verticity is equal to 2 into omega z. So 2 into omega z is nothing but dou v by dou x minus dou u by dou y. ఇంతకు ముందే మనం చేసాం ఇలాంటి ప్రాబ్లం. సో dou by dou x ఆఫ్ v వాల్యూ ఎంత, 2x minus 3y minus of dou by dou y of u value is 3x plus 4y, రైట్. సో ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ ఎంత వస్తుంది, 4 వస్తుంది, which is -2 units. So -2 units. So make it as modulus function. Answer will be B for this. Okay. Next, vorticity is given by dash times the rotation. Vorticity is equal to 2 times of omega z. rotation కి 2 times ఉంటుంది. సో ఇంకొక టర్మ్ ఉందండి, సర్క్యులేషన్ మీన్స్ ఫిజికల్ మీనింగ్ ఏంటి అంటే, ఒక సర్క్యులర్ ఫ్లో అంటే ఒక సింక్, ఆ సర్క్యులర్ పాత్ ఫ్లోలో ఫ్లూయిడ్ పార్టికల్ ఎన్ని చుట్లు చుట్టింది, రైట్. సో ఎన్ని చుట్లు తిరిగిందని చెప్పేదే సర్క్యులేషన్. సో సర్క్యులేషన్ is equal to verticity into area. So verticity means 2 into omega z. Z కాబట్టి ఏరియా అనేది dx dy అవుతుంది. ఏరియా ఏమవుతుంది, dx dy అవుతుంది. అలా కాకుండా మనము సర్క్యులేషన్ అబౌట్ x చేస్తుంటే అదేమవుతుంది, dz dy అవుతుంది. అలా కాకుండా అబౌట్ y చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, dx dz అవుతుంది. సో z ఉంటే dx dy రావాలి, x ఉంటే dz dy రావాలి, y ఉంటే dx dz రావాలి. ఓకే, సో ఇది సర్క్యులేషన్ కి సంబంధించిన మ్యాటర్ అండి, రైట్. సో ఇంకొకటి ఏంటంటే, మనము ఇక్కడ చూసాం, ఇక్కడ షియర్ స్ట్రెయిన్ గురించి చూసాం. మరి లీనియర్ స్ట్రెయిన్ చూద్దాం. లీనియర్ స్ట్రెయిన్ is equal to dou u by du by dx, ey is equal to dv by dy, ez is equal to dw by dz. ఇవి లీనియర్ స్ట్రెయిన్స్. లీనియర్ అంటే డైరెక్ట్ గా మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లాగా ఏ డైరెక్షన్ అయితే ఫోర్స్ పడుతుందో అదే డైరెక్షన్ లో ఆ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, అది లీనియర్ స్ట్రెయిన్. నెక్స్ట్ సెట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. షియర్ స్ట్రెయిన్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ రిక్వైర్ టౌ xy, మీకు టౌ xy కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, బేసిక్ గా మనకున్న ఫార్ములా ఏంటి, షియర్ స్ట్రెస్ కి టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du బై dy. ఇది ఎవరికి, ఓన్లీ 1D కి. ఇప్పుడు నేను 2D కి రాస్తాను చూడండి, 2D ఆఫ్ టౌ xy రాస్తాను చూడండి, మ్యూ ఇంటూ du బై dy ప్లస్ dv బై dx. అదేవిధంగా టౌ yz రాస్తాను చూడండి, టౌ yz ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du రాదు ఇక్కడ, z కదా. సో z అంటే dw d స్మాల్ w బై dy ప్లస్ dv బై dz. అదేవిధంగా టౌ xz రాయాలనుకోండి, y వదిలేసి మిగతా రాయాలి. ఇక్కడ dy dx రాయండి, ఇక్కడ dz రాయండి, రైట్ నో. సో ఇక్కడ dx ఇక్కడ dz రాస్తే మనము ఏం చేయొచ్చు, ఇక్కడ z కి సంబంధించిన టర్మ్ ఇక్కడ రాస్తే ఎంత అండి, d కాదు, ఇవన్నీ డోస్ పార్షియల్ రావాలి, ఎందుకంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి పార్షియల్ రావాలి. ఇదిగోండి, ఇది ఒక్కటి మాత్రమే డైరెక్ట్ డెరివేటివ్, ఎందుకంటే ఒకే డైరెక్షన్ లో చేంజ్ అవుతుందని చెప్తున్నాం కాబట్టి. సో డో బై z కాబట్టి z మీన్స్ w, ఇక్కడ డో బై x కాబట్టి x మీన్స్ u. ఇది సెట్ ఆఫ్ షియర్ స్ట్రెసెస్ ఫర్ ద 2D ఫ్లో.
ఇవన్నీ కూడా 2D ఫ్లోకి సంబంధించిన షియర్ స్ట్రెసెస్, రైట్? సో విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 5. ఈ పార్ట్ 5 తో మనం కంప్లీట్ గా ఫ్లూయిడ్ కైనమెటిక్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ పార్ట్ 6 అనేది లెవెల్ 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేసే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఎక్కువ షేర్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరగడం, కామెంట్స్, లైక్స్ ఇవన్నీ పెరగడం వల్ల ఛానల్ రీచ్ పెరుగుతుంది. సో ఇట్ గివ్ సమ్ రెస్పాన్స్. ఓకే, మీరు వాచ్ చేస్తున్నారు, మేము పెట్టే ఇంత ఎఫర్ట్స్కి లైక్ యూ డోంట్ నో హౌ మచ్ టైం వి టేక్ టు డూ దిస్. ఒక పీపీటీ ప్రెజెంటేషన్ చేయాలి అంటే, ఇక్కడ నేను క్లాస్ చెప్పాలి అంటే ఎంత టైం పడుతుంది అన్నదానికి నేను చెప్తాను. ఏదైనా ఒక పర్టికులర్ వీడియోలో చెప్తాను, ఒక స్పెషల్గా ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లెట్ ఇట్ బి. కానీ ఇప్పుడు మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు రీచ్ అవుతున్నాయని చెప్పడానికి మీ రెస్పాన్సే మాకొక ఎగ్జాంపుల్ అండి. మీరు లైక్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ పెరిగాయంటే ఆటోమేటిక్గా మా ఎఫర్ట్స్ అనేవి పెయిడ్ ఆఫ్ అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ సమ్ లైక్.